Lila. From. అక్కడ ఈరోజు ఊరేగింపు అవుతుందండి సాయంత్రం. చూసారా, ఆ ఊరేగింపు మామూలుగా వీడియో తీసానండి. చాలా డాన్సులు పెట్టారు కానండి నేను అంత లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే అసలు ఖాళీ లేదు వీడియో తీయడానికి కూడా. మా ఇంటి దగ్గర అందుబాటులో ఉన్నంత వరకే నేను తీసానండి. ఏంటి అనేసి మీరు అనుకోవద్దు. ఇది ఇక్కడ డీజే పెట్టారండి. డీజేకి పిల్లలు డాన్సులు చూడండి ఎంత బాగా వేస్తున్నారో. డీజే అండి, ఈ డీజేకి షవర్లు కూడా పెట్టారండి, రెయిన్ డాన్స్ అంట. ఇప్పుడు ఈ కొత్త కొత్త డాన్సులు అన్నీ వచ్చాయండి. నాకు తెలుసా బ్రేక్ డాన్సులు ఏవో అన్నో తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా ఏదో రెల్లి డాన్స్ అంట, ఏంటంటే పిచ్చి పిచ్చిగా వేస్తున్నారండి ఆ డాన్సులు. చూడండి, మీకు ఆ వెరైటీ డాన్సులు తెలుస్తాయి. అవి చూడండి, ఆ పిల్లల స్టెప్పులు చూసారా, ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు ఎలా వేస్తున్నారో పిల్లలు. ఈసారి కృష్ణాష్టమి ఇక్కడ బాగా చేశారండి. మా ఇంటి దగ్గర కృష్ణుడి గుడి ఉందండి, అక్కడ చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా చేశారండి. చాలా రకాల డాన్సులు పెట్టారు. అందులో నేను కొద్దిగా మీకు చూపిస్తున్నానండి, పూర్తిగా చూపించలేదు, ఎందుకంటే నైట్ టైము ఈ పల్లెటూరులోనండి ఏ పండగ వచ్చినా ఏమొచ్చినా కొద్దిగా డ్రింక్ చేసి ఉంటారు అందరూ. ఆ డ్రింక్ చేసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనం తీయడం అంత కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకనే నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను ఈ వీడియో షూట్ చేయగలిగాను. అందరూ చిన్నపిల్లలేనండి. ఈ చిన్నపిల్లలు చూసారా ఎంత లావుగా ఎంతుతున్నారో. నాకైతే నా చిన్నతనంలో అయితే ఇలా డాన్సులు అనేవి తెలియవు, ఇలా ఊరేగింపులు అన్నవి తెలియవండి. ఇలాంటివన్నీ మా నాన్నగారు ఎప్పుడు మాకు చూపించలేదు, ఎక్కడికి తీసుకెళ్ళటం గట్రా. ఇలా మా పిల్లలకి నేను చూపిస్తాను.
ఒక డాన్స్ కూడా వేయించలేదురా ఎందుగా మీరు ఒక డాన్స్ వేయించారా ఇక్కడ యూట్యూబ్లో పెట్టారు ఒక డాన్స్ వేయించారా ఎందుకు పనికిరారా మీరు హలో లాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా అది వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను రాదు దీనికి రాదు యూట్యూబ్ వీడియో ఇదేనండి కాలసీలో దేవుని ఇలా తీసుకొస్తారు అలా కాలసీలోనే ఈ రోజు ఓర్ని అబ్బా అని ఆగు సరేండి నడుపుతున్నారు అక్కడ ఒక పాలు ఇస్తారండి నెక్స్ట్ కాక తేలిరండి ఆయన చార్జ్ చేయండి అదేనండి లైటింగ్ కనిపిస్తే అక్కడే చూడండి ఏదో మరి యూట్యూబ్లో పెట్టడానికి రైని మరి చాలా ఓపెన్ చేస్తాం కదా మరి పెట్టొద్దా ఒక స్టెప్ పెడితే బాగుంటుంది నమస్తే అండి